Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 24వ శ్లోకము. శ్రీ భగవానువాచ యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజస ముదాహృతం. యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజస ముదాహృతం. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. ఫలాపేక్ష గల వాని చేత కానీ మరియు అహంకారముతో కూడిన వానిచే కానీ అధిక ప్రయాసకరమగు కర్మ ఏది చేయబడుచున్నదో అది రాజస కర్మ అని చెప్పబడినది. ఫలాపేక్షతోనూ అహంకారముతోనూ కూడి చేయబడు కర్మ రాజస కర్మ అనబడును. ఆయాసం అని చెప్పక బహుళాయాసం అని చెప్పుట వలన రాజస కర్మావలంబి అత్యంత ప్రయాసతో కూడిన కార్యములను చేయుచుండునని తెలియచున్నది. కానీ అట్టి కర్మల వలన అతనికి ప్రయాసయే మిగులును కానీ బంధ నివృత్తి కలుగజాలదు. ఎలా అనినా అవి అహంకారము ఫలాపేక్షయను దోషములతో కూడి ఉన్నవి. అహంకారమే బంధము, కర్తృత్వమే బంధము, ఫలాకాంక్షయే బంధము. కాబట్టి విజ్ఞుడు అట్టి రాజస కర్మల జోలికి పోక సాత్విక కర్మలనే నిష్కామ బుద్ధితో ఆచరించి తరించవలెను. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.